ఈయన పెద్ద ఆఫీసర్. రోజు ఎన్నింటికి లెగుస్తాడో ఆయన చెప్పటం తర్వాత నేను చెప్తా. రోజు 3 గంటలకల్లా లేస్తాడు, ప్రతిరోజు 3 గంటలకి. అన్న మీకు ఎట్లా తెలుసన్నా, నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళి ప్రయాణమై వస్తున్నప్పుడు రాత్రి 3 ఆ ప్రాంతంలో నా ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎవరో మెసేజ్ చేశారని చూస్తే ప్రతిరోజు అన్న చర్చికి వచ్చిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ప్రతిరోజు 3 గంటలకు నాకు మెసేజ్ పెడతాడు. అన్న రోజు ఎన్నింటికి లెగుస్తారు? 3 గంటలకండి. 3ంటికి లేచి ఎన్నింటి దాకా ప్రార్థన చేసుకుంటారు? 5 గంటల వరకు, మీ మెసేజ్ వచ్చే వరకు అండి. 5ంటికి లేచి 5ంటి తర్వాత ఏం చేస్తారు? మీ మెసేజ్ ½ అన్ అవర్ వరకు వింటానండి. ½ అన్ అవర్ వరకు వింటాను. 5:30కి అయిపోయింది. తర్వాత ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు బైబిల్ చదువుకుంటానండి. ఆ తర్వాత మళ్ళీ ఇంక ఫ్రెష్ అయిపోతాను. అంటే 6ంటి దాకా, అంతే. 6 గంటలు అంటే ఆల్మోస్ట్ 3ంటి నుంచి 6ంటి దాకా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటల సేపు దేవుని సన్నిధిలో గడుపుతారు. అవునండి. మీలో ఎవరైనా 30 నిమిషాలు కూడా ఉదయకాలం దేవునికి కేటాయించలేని భక్తిహీనపు తరం ఎవరైనా ఉంటే, ఫ్రెష్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకుంటానండి. కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? కుటుంబ ప్రార్థన ఖచ్చితం అండి. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఖచ్చితం. అబద్ధం ఆడమండి. ప్రతిరోజు చేస్తుంటారు. ప్రతిరోజు సాయంత్రం మరలా అడుగుతున్న ప్రతిరోజు అబద్ధం ఆడకుండా చెప్పండి. అబద్ధం ఆడతలేనండి. చూసారా? వినండ్రా తల్లి. అఫ్కోర్స్ మీ ఇళ్లలో జరుగుతుంది, జరగట్లేదని కాదు. ప్రతిరోజు ఎంతసేపు చేసుకుంటారన్న కుటుంబ ప్రార్థన? ఒక అరగంట అండి. ఒక అర్ధగంట. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు? నేను మళ్ళీ సాయంత్రం 2 గంటలు ప్రార్థన చేసుకుంటానండి, 9 గంటల వరకు. మీరు మనిషేనా? మా ఇంట్లో నన్ను ఉగ్రవాది అంటారండి. ఏదో చెప్తున్నారు, చెప్పండి అన్న. ఏదో అన్నారు. మా ఇంట్లో నన్ను ఉగ్రవాది అని పిలుస్తారండి. వాళ్ళ ఇంట్లో ఆ చెల్లి కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ నాన్న పట్టుకొని నువ్వు భక్తి ఉగ్రవాది ఇది థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రోజుకొచ్చి తల్లి వినండిరా అమ్మ, వినండి. రోజుకొచ్చి 5 గంటలు దేవునితో గడుపుతాడట. ఇది వరం. ఈ విషయంలో మనమందరం ఆ అన్న వంటి వారిగా మార్చబడే ధన్యత దేవుడు మనకిచ్చునుగాక.